సాయి గీతానికి బాగా ఆరోగ్యం క్షీణించింది. తర్వాత సరిగ్గా ఉమ్మనీరు బాగా తగ్గిపోయింది. అయినా కానీ దేవుడు ఎంతో మహిమకరంగా ఆ డెలివరీని జరిగించాడండి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఆ రోజు మన పాస్టర్ గారి చేత కూడా ప్రేయర్ చేయించడం జరిగింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. బిడ్డకైతే కొంచెం ఫస్ట్ 2 days కొంచెం ఇబ్బంది పడ్డామండి. ఉమ్మనీరు మింగేసింది బిడ్డ, కొంచెం తాగేసి కొంచెం ఇబ్బంది పెట్టింది. ఆ యొక్క క్లీనింగ్ ప్రాసెస్ కూడా కొంచెం బాధాకరంగానే జరిగింది. అయినా కానీ దేవుడు తన దక్షిణ హస్తంతో, తన గాయపడ్డ హస్తంతో బిడ్డని దీవించాడు, బిడ్డను బాగు చేశాడు. ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. మీ అనుదిన ఆరాధనలు, మీ అనుదిన ప్రేయర్లో వారిద్దరి గురించి మీరు ప్రేయర్ చేయండి. వారి ఆరోగ్యం గురించి తప్పకుండా ప్రేయర్ చేస్తారని నేను నమ్ముతున్నాను. అలాగే ఆ రోజు 10వ తారీఖు అండి, మంగళవారం. 4 సంవత్సరాల క్రితం మా అమ్మగారు కూడా చనిపోయింది కూడా 10వ తారీఖు మంగళవారం అండి. దేవుడు నా యొక్క ప్రార్థనని ఆలకించి మా తల్లిని నాకు మళ్ళీ తిరిగిచ్చాడని నేను నమ్ముతున్నాను. దేవుడు మనం చేసిన ప్రేయర్ మనం మర్చిపోయినా కానీ ఆయన మర్చిపోడని చెప్పేసి విశ్వసిస్తున్నాను నేను. అదొక వాక్యం ఉంది, అది గట్టిగా నమ్మాను నేను. ఆయన ప్రేయర్ను ఆలకించి నా తెలియని నాకు తిరిగి ఇచ్చాడని చెప్పి నేను బాగా విశ్వసిస్తున్నాను. ఆ రోజు ఫిబ్రవరి 10వ తారీఖు కూడా ఒక వాగ్దానం ఉందండి. నేను చూడలేదు, మా తల్లిగారు సత్యంగా చెప్పారు, నీకు సంతానం కలిగజేశాను అని వాగ్దానం ఇచ్చాడంట దేవుడు. అదే రోజు మాకు సంతానం కలిగజేశాడు దేవుడు. దేవుడికి ఈ మహిమ చెల్లించుకుంటున్నాను నేను. ఈ యొక్క సాక్ష్యాన్ని నేను నా జీవితంలో మళ్ళీ చెప్పలేనేమో. నాకు మంచి సంతానం దయచేశాడు, తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉంచాడు దేవుడు. అందుకు దేవుడికే మహిమ చెల్లిస్తున్నాడండి. ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించింది కాక. దేవునికి మహిమ కలుగును గాక.